మస్సులా నగరం సముద్ర తీరం ఒడిలో కాలం తలపించే ఓ గ్రంథం లాంటిది. ఇది మస్సోలియా, మైసోలస్, బందర్, మసులీపట్నం మరియు చివరకు మచిలీపట్నంగా మారిన నగరయాత్ర. ఇది సామ్రాజ్యాల మార్పు కాదు, ఇది నాగరికతల సంకల్పం. ఈ యాత్ర మొదలైంది క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దంలో. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ వర్ణించిన మస్సోలియా, రోమన్, గ్రీకు నౌకలు తీరానికి చేరే మోన నౌకాశ్రయం. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో పటోలెమీ యొక్క భౌగోళిక రచనల్లో మైసోలస్ పేరుతో వెలుగులోకి వచ్చింది. ప్రపంచ పటంలో తొలి దశల మచిలీపట్నం ఇది. 13 నుండి 16వ శతాబ్దము మధ్య యుగంలో యూరోపియన్ వ్యాపారులు దిగిన తూర్పు ఆసియా సముద్ర తీరము, నౌకాశ్రయ వాణిజ్యానికి కేంద్రంగా మార్చబడింది మేసోలిపట్నం. బందరు ముబారక్ అని ఇస్లామిక్ వర్తకులు ఈ తీరాన్ని పుణ్యస్థలంగా పిలిచారు. కారణం, పవిత్ర మక్కా యాత్రికుల భోజనాల కోసం మస్సుల నుండి బియ్యం, ఇతర వస్తువులు ఓడల ద్వారా వెళ్లేవి. క్రీడారంగాలు, మసీదులు, అరబిక్ లిపి, వాణిజ్యంలో భక్తి విలీనమైంది. పర్షియన్ వ్యాపారుల కాలంలో బందరిపిలాన్ అంటే గజరాజుల నౌకాశ్రయము అని అర్థం. కారణం, అరబిక్, పర్షియా తదితర దేశాలకు పెద్ద ఎత్తున యుద్ధ ఏనుగులు, ఇతర యుద్ధ సామాగ్రి మస్సుల నుండి వెళ్లేవి. సంపద కవాటంలా వికసించింది. ముత్యాలతార్లు, కార్మికుల హస్తకళలు, వేదాంత వాణిజ్యాలతో బందరు కీర్తి విరాజిల్లింది. గోల్కొండ సుల్తానుల హయాంలో మస్సులా వైభవం పతాక స్థాయికి చేరింది. ఇండో ఇస్లామిక్ కోటలు, కళా నిర్మాణాలు, సైనిక ప్రదర్శనలు. 2 లక్షల జనాభాతో భారతదేశంలోనే 4వ పెద్ద నగరం మరియు తూర్పు ఆసియాలో 12వ ముఖ్య నగరంగా మస్సులా చరిత్రకెక్కింది. విజయనగర శ్రీకృష్ణదేవరాయలు, ముఘల్ చక్రవర్తి షాజహాను కొన్ని సంవత్సరాలు బందరులో గడపటమే కాక వారికి ఇష్టమైన భారత నగరాలలో ఒకటిగా చరిత్రకారులు చెబుతారు. 18వ శతాబ్దం ఫ్రెంచి, బ్రిటిషు యుద్ధాల తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఈ నగరము మసులీపట్టణం అనే పేరు ధరించింది. ఇంగ్లీష్ చట్టాలు, నౌకాదళం, కంట్రోలర్ పాలన ఇక్కడి చరిత్రను మలిచాయి. వందల ఏళ్ల మస్సులా తేజస్సు బ్రిటిషు కాలంలో పతనం అవ్వటం మొదలై 19వ శతాబ్దానికి పూర్తి అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇప్పటి మచిలీపట్నం నూతన అభివృద్ధికి పురాతన గౌరవం. తెలుగు అక్షరాల్లో మెరిసే ఈ పేరు అనాది కాలపు స్మృతి. మస్సోలియా నుండి మచిలీపట్నం వరకు ఇది మారిన పేరు కాదు, మారని పరంపర. ఒక నగరం కాదు, ఇది కాలాన్ని మోసిన ఓ ఆత్మ.